أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يوم تبيض وجوه وتسود وجوه فأما الذين اسودت وجوههم أكفرتم بعد إيمانكم فذوقوا العذاب بما كنتم تكفرون. وأما الذين ابيضت وجوههم وفي رحمة الله هم فيها خالدون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమునులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభువు, సర్వేశ్వరుడు, సృష్టి ప్రభు అయినటువంటి అల్లాహ్ అందరి మీద శాంతిని, సమాధానాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి ప్రభువు, మానవులందరి ఆరాధ్యుడైనటువంటి సృష్టి ప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసిన చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 108, 109 వాక్యాల అరబ్బీ మూలంను పఠించడం జరిగింది. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ అంతిమ దైవ గ్రంథం నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వము మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద మక్కా మరియు మదీనా నగరాల్లో 23 సంవత్సరాల పాటు అవతరింపజేయడం జరిగింది. సోదరులారా, మార్గదర్శకత్వం నిమిత్తము దైవము ప్రతి కాలంలో కూడా మరి తన ప్రవక్తను, గ్రంథాలను పంపించడం జరిగింది. మరి ఆ గ్రంథాల పరంపరలో మానవాళి కోసం వచ్చినటువంటి గ్రంథమే అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్. మరి ఆ ప్రవక్తల పరంపరలో మానవాళి కోసం ప్రభవింపజేయబడినటువంటి ప్రవక్తే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సోదరులారా, అంతిమ దైవ గ్రంథం ఇందులో మనిషి జీవితానికి అవసరమైనటువంటి అన్ని రంగాలలో అతనికి మార్గనిర్దేశనం చేస్తుంది. కేవలం అతనిని ఒక ఆధ్యాత్మిక రంగానికి పరిమితం చేయకుండా, కేవలము అతనిని 4 గోడల ఆరాధనాలయానికి పరిమితం చేయకుండా, జీవితంలో అణువు కూడా అతనికి మార్గనిర్దేశనం చేస్తుంది. ఎందుకంటే మనిషి జీవితంలో అనేక రంగాలు ఉంటాయి. అతని వ్యక్తిగత రంగం ఉంటుంది, ఆర్థిక రంగం ఉంటుంది, కుటుంబ రంగం ఉంటుంది, రాజకీయ రంగం ఉంటుంది, ఆర్థిక రంగం ఉంటుంది. అనేక రంగాల మయమే అతని జీవితం. కేవలము అతనిని ఆధ్యాత్మిక రంగానికి పరిమితం చేసిందనుకోండి, అది ఎంత మాత్రం కూడా అది ధర్మం అనిపించుకోదు. అందుకనే సోదరులారా, ఈ ధర్మము మనిషిని సమూలంగా మార్చివేస్తుంది. అతను పుట్టిన దగ్గర నుండి గిట్టే వరకు కూడా అతనికి కావలసినటువంటి అన్ని రకాల మార్గనిర్దేశనం చేస్తుంది. ఏ పని నువ్వు చేయాలి, ఏ పని నువ్వు చేయకూడదు, ఏ పని చేస్తే సృష్టి ప్రభువు చేరువవుతాడు, మరి ఏ కారణంగా, ఏ పని కారణంగా మరి దూరం అవుతాడు, ఇత్యాది విషయాలన్నింటినీ కూడా దైవము చాలా కూలంకషంగా ఈ గ్రంథంలో మరి మనకు తెలియచెప్పడం జరిగింది. సోదరులారా, అందుకనే అంతిమ దైవ గ్రంథము కేవలం ఆధ్యాత్మిక రంగానికి పరిమితమైనటువంటి గ్రంథం కాదు. మనిషి జీవితానికి అవసరమైనటువంటి అన్ని విషయాలను కూడా దైవం ఇందులో మనకు సూచించడం జరిగింది. ఎందుకంటే సోదరులారా, లేకపోతే మనిషి ఈ రకమైనటువంటి వంకలు చెప్తుంటాడు. నీవు నాకు కుటుంబపరమైనటువంటి సమస్యల్లో నాకు సరైనటువంటి మార్గనిర్దేశనం చెయ్యలేదు, ఆరాధన ఏ విధంగా చేయాలో చెప్పావు, కానీ నా భార్యతోటి, నా బిడ్డలతోటి, నా తల్లిదండ్రులతోటి ఏ విధంగా నేను జీవితం గడపాలో చెప్పలేదు అని మనిషి సాకులు చెప్పే అవకాశాన్ని ఇవ్వకుండా సృష్టి ప్రభువు ప్రతి విషయాన్ని గురించి కూడా మనకు తెలియచెప్పడం జరిగింది. కాబట్టి మనిషి ఈ విషయం నాకు చెప్పలేదు అని ఎంత మాత్రం కూడా తప్పించుకోలేడు ఈ వంకతోటి. సోదరులారా, మనము నిన్న విన్నటువంటి వాక్యంలో సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు,
మీ సమాజంలో కొంతమంది తప్పనిసరిగా మంచి కోసము పాటుపడేవాళ్ళు, చెడు నుండి ప్రజలను వారించేవాళ్ళు తప్పనిసరిగా ఉండాలి. లేనట్టయితే మరి ఆ సమాజం ఎంత మాత్రం కూడా బాగుపడదు. సమాజం శాంతిమయంగా ఉండాలంటే, మరి మంచి వ్యక్తులతోటి అది అలరాడాలి అంటే తప్పనిసరిగా మీలో కొంతమంది మంచి కోసం పాటుపడే వాళ్ళు ఉండాలి, చెడు నుండి ప్రజలను నిరోధించే వాళ్ళు ఉండాలి అని తెలియజెప్పి ఎవరైతే ఈ పని చేస్తారో వారికి మరి స్వర్గం అనే శుభవార్తను కూడా దైవము తెలియజేయడం జరిగింది. ఇంకొక హెచ్చరికను కూడా చేయడం జరిగింది. అదేమిటంటే, స్పష్టమైనటువంటి ఉపదేశాలు, స్పష్టమైనటువంటి మార్గము మీ వద్దకు వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా అంతిమ దైవ గ్రంథము, అంతిమ ప్రవక్త రూపంలో స్పష్టమైనటువంటి మార్గదర్శకత్వం మీ వద్ద వచ్చిన తర్వాత కూడా ఎవరైతే మరి వర్గాలుగా, తెగలుగా చీలిపోయారో తమ ధర్మం విషయంలో, తమ దైవం విషయంలో, అటువంటి వారి మాదిరిగా మీరు కాకండి అని విశ్వాసులకు దైవం ఇక్కడ ఉపదేశాన్ని చేస్తున్నాడు. ఇంకా చూడండి సోదరులారా, ఇంకొక విషయాన్ని ఈరోజు చెప్తున్నాడు. మనము ఈరోజు చదివినటువంటి వాక్యము అదేమిటంటే, కొందరి ముఖాలు సంతోషంతో ప్రకాశిస్తూ ఉండే రోజున, మరికొందరి ముఖాలు మరి నల్లబడిపోయే రోజున ఎవరైతే ఇటువంటి వైఖరిని అవలంబిస్తారో వారికి కఠిన శిక్ష పడుతుంది. సోదరులారా, మరణం తర్వాత మనం ఎదుర్కొనే పరిస్థితుల గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి సృష్టి ప్రభువు ఒక విషయాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేమిటంటే, మానవ జీవితం అనేది తాత్కాలికమైనటువంటి జీవితము. మతా ఉద్దున్యా ఖలీల్ వల్ ఆఖిరతు ఖైరు వ మనిత్తఖా. ఈ ప్రపంచము కేవలం 3 రోజులు ముచ్చట మాత్రమే. కానీ దైవభక్తి పరాయణుడైనటువంటి వ్యక్తికి, దైవభీతి గల వ్యక్తికి మరి మరణానంతర జీవితమే ముఖ్యమైనది అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి మనిషి మరణం తర్వాత రాబోయే జీవితం, ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే మరణానంతర జీవితం అని? ఎందుకంటే మనము చేసే కర్మలకు సంజాయిషి మనం చెప్పుకోవాల్సి ఉన్నది. ఇట్టే దైవం మనల్ని విడిచిపెట్టేస్తాడని ఎంత మాత్రం కూడా మనం భావించకూడదు సోదరులారా. మనము చేసే ప్రతి పని, పలికే ప్రతి పలుకు, ఆలోచన చేసే ప్రతి ఆలోచన గురించి కూడా దైవం మనల్ని ప్రశ్నిస్తాడు. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, నిశ్చయంగా మీ కళ్ళు, మీ చెవులు, మీ మనస్సుల గురించి విచారణ జరుగుతుంది. మన కళ్ళతో ఏమేమి మనము చూసాము, మన ఈ నోటితోటి ఏమేమి మనము మాట్లాడాము, ఈ చేతులతోటి ఏ పనులు మనం చేశాము, ఈ కాళ్ళతోటి ఏ ప్రదేశాల్లో మనం వెళ్ళాము, ప్రతి విషయాన్ని గురించి కూడా దైవము ప్రశ్నించే రోజు ఒకటి వస్తుంది. అందుకనే మరణానంతర జీవితము. కాబట్టి అది శాశ్వతమైనది. ఇక్కడ మనము చేసుకున్నటువంటి పుణ్యాలే, మంచి పనులే మనలను అక్కడకు సాఫల్యానికి చేరుస్తాయి. ఇక్కడ మనం మన జీవితాన్ని ఇష్టం వచ్చినట్లు గడిపేసి మరి నా జీవితము నా ఇష్టము, నన్ను అడిగేవాడు ఎవడూ లేడు అన్న ఆలోచన ధోరణితోటి ఇక్కడ మనం జీవితం గడిపామనుకోండి సోదరులారా, మరణానంతరం ఎదుర్కొనే ఆ జీవితంలో మనము ఎంత మాత్రం కూడా సాఫల్యాన్ని పొందలేము, నష్టపోతాము. మరి మరణానంతరము వచ్చే ఆ జీవితాన్ని గురించి దైవం చెప్తున్నాడు. కొందరి ముఖాలు సంతోషంతో ప్రకాశిస్తూ ఉంటాయి ఆ రోజున. ఉదాహరణకు చూడండి, తరగతి గదిలో కొంతమంది విద్యార్థులు బాగా చదివే వాళ్ళు ఉంటారు, కొంతమంది సరిగ్గా చదవని వాళ్ళు ఉంటారు. బాగా చదివిన విద్యార్థి పరీక్ష బాగా రాసి ఆ మాస్టర్ గారు ఎన్ని మార్కులు వచ్చాయో చెప్తున్నప్పుడు అతని ముఖం సంతోషంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇప్పుడు నా మార్కులు చెప్తారు మాస్టర్ గారు, నాకు మంచి మార్కులు వస్తాయి అని చెప్పేసి. సహజంగా ఎవరైతే సరిగ్గా రాయని పరీక్ష, అతను ఈ పేపర్లు ఇవ్వకపోతేనే బాగుండు, మాస్టర్ గారు మార్కులు చెప్పకపోతే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కొందరి ముఖాలు సంతోషంతో మరి వెలిగిపోతూ ఉంటాయి ఎవరైతే దైవం యొక్క తత్వాన్ని గురించి ఇక్కడ తెలుసుకున్నారో, సృష్టి ప్రభు కేవలం ఒక్కడే అని ఎవరైతే ఇక్కడ గ్రహించారో, సృష్టికర్త అందరికీ కూడా ఒక్కడే, ఆయనకు సాటి సమానము లేరు, మానవులు ఎవరు కూడా దైవాలు కారు అని, ఇంకా దైవం యొక్క స్వరూపము, ఆయన ఆకారము మనకు తెలియదు అని ఆయనను ఎవరైతే సత్యంతోనూ ఆత్మతోనూ ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో అటువంటి వారు మరి వారి యొక్క ముఖాలు సంతోషంతో వెలిగిపోతుంటాయి. మరణానంతర జీవితము. మరికొందరి ముఖాలు ఉంటాయి మరి నల్లబడిపోతాయి. వాళ్ళు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటారు. అరే ఈ పని చేయకుండా ఉంటే ఎంత బాగుండేది. మరి చాలామంది చెప్పేవారు దైవం ఒక్కడేనని,
ఆయనకు ఎటువంటి ఎవరిని కూడా సమానం కల్పించకూడదు అని చాలామంది చెప్పేవారు. నేను పట్టించుకునేవాడిని కాదు, నాకు మరొకసారి అవకాశం వస్తే ఎంత బాగుండును అని అతను మనసులో కుమిలిపోతూ ఉంటాడు. ఏ విద్యార్థి అయితే పరీక్ష సరిగ్గా రాయడో అతను అనుకుంటాడు, అరే మరొకసారి పరీక్ష పెడితే ఎంత బాగుండును, బాగా చదివి నేను బాగా రాద్దును అని ఏ విధంగా అయితే భావిస్తాడో అదేవిధంగా ఈ మనిషి కూడా, అరే నేను ప్రపంచంలో ఉన్నప్పుడు చాలామంది అన్ని రకాలుగా చెప్పేవారు, కానీ నేను పట్టించుకునేవాడిని కాదు, వినేవాడిని, ఈ చెవితోటి వదిలేసేవాడిని, అరే రే ఇంకొకసారి అవకాశం వస్తే ఎంత బాగుండును అని అతను లోపల కుమిలిపోతుంటాడు, పశ్చాత్తపడుతుంటాడు. అతని ముఖము నల్లగా మాడిపోయి ఉంటుంది. ముఖము నల్లగా మాడిపోవడం అంటే సోదరులారా, ముఖం నల్లగా అయిపోతుందని అర్థం కాదు. అక్కడ ఏంటంటే అతను చేసినటువంటి తప్పు అతనికి తెలిసి అతని ముఖం చిన్నబోతుందన్నమాట. ఎవరైతే తప్పులు చేస్తుంటారో వారి ముఖం చిన్నబోతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం కదా. అదేవిధంగా ఎవరైతే మంచి పనులు చేస్తుంటారో సహజంగా వారి ముఖంలో కళ ఉంటుంది, వెలుగుంటుంది మరి అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎవరి ముఖాలైతే సంతోషంతో వెలిగిపోయే రోజున, కొందరి ముఖాలు నల్లబడిపోయి మాడిపోయే రోజున, మరి ఎవరైతే ఇటువంటి వైఖరిని అవలంబిస్తారో, ఎవరు ఏ వైఖరి, స్పష్టమైనటువంటి ఉపదేశాలు సత్యము వచ్చిన తర్వాత కూడా దైవం విషయంలో ఎవరైతే చీలిపోయి ఉంటారో, లేదంటే నా దేవుడు వేరు, మీ దేవుడు వేరు, నాది ఈ మతము, మీది ఆ మతము, నాది ఈ ధర్మము, మీది ఆ ధర్మము, నా భాష ఇది, మీ భాష అది, ఈ విధంగా ఎవరైతే చీలిపోతారో, తెగలుగా జాతులుగా ఎవరైతే చీలిపోతారో సోదరులారా, వారి గురించి దైవం చెప్తున్నాడు, అటువంటి వారికి కఠినమైనటువంటి శిక్ష పడుతుంది. ఎందుకంటే దైవం ఇక్కడ మనము తెగలుగా, జాతులుగా, ముఠాలుగా, మతాల పరంగా, కులాల పరంగా చీలిపోయి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడానికి, చంపుకోవడానికి ఎంత మాత్రం కూడా మనకు ఈ జీవితాన్ని ప్రసాదించలేదు సోదరులారా. ఇక్కడ మానవులందరూ కూడా సమానంగా అందరికీ కూడా దైవం ఒక్కడే అన్న సిద్ధాంతం మీద, అన్న సత్యం మీద మరి ఆనందంగా జీవితం గడపడం కోసమే ఈ జీవితాన్ని దైవం మనకు ప్రసాదించాడు తప్పించి ఈ విధంగా మతాల పేర, దైవాల పేర మరి మారణ హోమాలను సృష్టించుకుంటూ ఒకరినొకరు చంపుకోవడానికి దైవం ఎంత మాత్రం కూడా మనకి జీవితాన్ని ఇవ్వలేదు. ఈ విషయాన్ని మనము ప్రతి క్షణం కూడా గమనించాలి. ఎందుకంటే దైవం పేరుతోటి, మతాల కులాల పేరుతోటి చిచ్చు పెట్టడానికి అనుక్షణం కూడా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారికి మానవ కళ్యాణం ఎంత మాత్రం కూడా రుచించదు. మానవులు ఎప్పుడు కూడా ఈ విధంగా కోట్లాడుకుంటూ ఉండాలి, రక్తపాతాన్ని సృష్టించుకుంటూ ఉండాలి. అందుకనే జాతుల పేర, భాషల పేర ఈ విధంగా విభేదాలు రేకెత్తిస్తూనే ఉంటారు. వాళ్ళ పట్ల మనం అప్రమత్తమై ఉండాలి. ఎప్పుడు కూడా ఒక విషయాన్ని ఇప్పుడు గమనిస్తూ ఉండాలి, మనసులో నిలుపుకుంటూ ఉండాలి. అదేమిటంటే అందరినీ పుట్టించిన దైవం ఒక్కడే. ఏ విధంగా అయితే మరి తల్లిదండ్రులు ఒక్కరైనప్పుడు ఆ బిడ్డలందరిలో ఏ విధంగా అయితే అనుబంధం ఉంటుందో, ఏ విధంగా ప్రేమాభిమానాలు ఉంటాయో, అదేవిధంగా మానవ జాతి అంతా కూడా సమానమే. మానవులందరికీ కూడా దైవం ఒక్కడే. అందుకని మానవాళి అందరూ కూడా సమానంగా ఉన్నారు. ఒకరికి మరి ఒక విధంగా, మరొక విధంగా ఎంత మాత్రం కూడా లేరు సోదరులారా. మానవాళి అంతా కూడా సమానంగా ఉన్నారు అంటే మానవులందరినీ పుట్టించిన దైవం ఒక్కడే. కాబట్టి మానవత్వము మనందరిలో ఉన్నటువంటి మతం. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనము మనసులో నిలుపుకుంటూ ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే ఈ విషయం పట్ల మనకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుందో, ఎవరైనా మనలను విడదీయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వెంటనే అతని ప్రయత్నాలను మనము వమ్ము చేయవచ్చు, అతన్ని ఖండించవచ్చు. నువ్వు చెప్తున్నది తప్పు, మానవులందరికీ కూడా దైవం ఒక్కడే. అందుకనే ముస్లిం సోదరులు, హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు అందరూ ఒకే విధంగా ఉన్నారు. అందరి జీవిత విధానం ఒకే విధంగా ఉంటుంది. దెబ్బ తగిలితే మరి అతను పడే బాధ అందరికీ ఒకే విధంగా ఉంటుంది. బాధ కలిగితే కారే కన్నీరు కూడా ఒకే విధంగా ఉంటుంది. ఒకరికి తీయగా, మరొకరికి మరొక విధంగా ఎంత మాత్రం కూడా ఉండదు. మరి రక్తం కూడా ఒకే విధంగా ఉంటుంది. ముస్లిం సోదరులకు ఎర్రగా, లేకపోతే హైందవ సోదరులకు పచ్చగా ఏమాత్రం కూడా ఉండదు. ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే మనసులో నిలుపుకుంటామో, మరి విడదీయడానికి ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మన సత్యం మనకు తెలిసిపోతుంది. వాళ్ళ ప్రయత్నాలను ఎంత మాత్రం కూడా సాఫల్యం చెందవు. కాబట్టి సోదరులారా, ఈ సత్యాన్ని, ఈ బేసిక్ అనేది ఉంది చూసారా, ఇది ఈ ప్రాతిపదిక, ఈ పునాది, మానవాళి అంతా కూడా సమానమే, మానవత్వమే నిజమైనటువంటి ధర్మము. ఈ విషయాన్ని ఎప్పుడైతే మనము మనసులో నిలుపుకుంటామో మరి అప్పుడు మాత్రమే ఒక మంచి సమాజాన్ని మనము నిర్మించగలము.
అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం చెప్తున్నాడు, యా అయ్యుహల్ ఇన్సాన్ యా అయ్యుహన్ నాస్ ఇన్న ఖలఖనాకుం మిన్ జక్రి వ ఉన్సా. ఓ మానవులారా, మీ అందరినీ నేను ఒకే స్త్రీ పురుష బీజం నుండి సృష్టించాను. వజఅల్నా బైనకుం షుఊబ వ కబాయిల. మిమ్మల్ని నేను ఈ విధంగా తెగలుగా ఎందుకు చేశాను అంటే, మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి, ఒకరినొకరు సేవించుకోవడానికి, ఒకరి అవసరం ఒకరికి ఉంటుంది. ఇక్కడ ఒకరినొకరు మీరు మరి ప్రేమతోటి అభిమానంతో జీవితం గడపడం కోసమే ఈ విధంగా నేను తెగలుగా చేశాను తప్పించి మీరు కొట్టుకుని చంపుకుని రక్తపాతాన్ని సృష్టించుకోవడానికి కాదు అని దైవము స్పష్టమైనటువంటి హెచ్చరికను చేస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా దైవం ఒక్కడే, అందరూ కూడా సమానమే అన్న సత్యాన్ని ఎప్పుడు కూడా మనం మనసులో నిలుపుకోవాలి. మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మంచి విషయాలు మనం ముందుకు వస్తున్నాయి సోదరులారా. విని కేవలం ఊరుకోకుండా ఆచరణ చేసే విధంగా, తెలియని వారికి చెప్పే విధంగా మనము జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. సృష్టి ప్రభు అల్లాహ్ అందరికీ కూడా మంచిని చేయాలని, అందరికీ శాంతిని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.